హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా ఏకమూలిక ప్రయోగాల గురించి చాలా ఆసక్తిగా అడుగుతున్నారండి. నేను చాలా వీడియోస్ కూడా ఏకమూలిక ప్రయోగాల గురించి అంటే కేవలం ఒక మూలికతో మాత్రమే మనకున్నటువంటి సమస్యను క్యూర్ చేసుకునే విధంగా మనం చెప్తూ ఉంటాము. దాన్ని ఏకమూలిక ప్రయోగం అని కూడా అంటూ ఉంటారు. అందులో భాగంగానే ఈ రోజు కూడా శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించి ప్రతి సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఔషధం గురించి మనం తెలుసుకుందామండి. చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఎన్నో వందల వీడియోస్ కూడా ప్రతి ఒక్క అంటే నేను ఏ ఒక్క మూలికతో ఇలాంటి సమస్య క్యూర్ అవుతుందో ప్రతి దాన్ని కూడా మేము ముందుకు తీసుకొస్తున్నాను. అలా కొన్ని వందల వీడియోస్ ఈ శీఘ్రస్ఖలనం గురించి, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి పెట్టడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి కొన్ని మూలికలు అందుబాటులో ఉంటాయి. అందరికీ అన్ని అందుబాటులో ఉండకపోవచ్చు. సో ఎవరికి ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సాధ్యమైనన్ని ఎక్కువ వీడియోస్ ని పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అందులో భాగంగానే ఈ రోజు కూడా శీఘ్ర స్ఖలనాన్ని తగ్గించి ప్రతి సమయాన్ని పెంచే ఒక అద్భుతమైనటువంటి ఔషధం గురించి మనం తెలుసుకుందాం. దాని పేరే అందుగు బంక. అందుగు చెట్టు అంటారు దాన్ని. అందుగు చెట్టు అనేది చాలా మంది చూస్తూనే ఉంటారు, కానీ దాని పేరు అందుగు చెట్టు అని కూడా తెలియక చాలా మందికి ఉండదు. అది ఈ చెట్టుకి ఏమవుతుందంటే కొంత సర్టెన్ ఏజ్ తర్వాత చెట్టుకు కొంత ప్రాంతాలలో ఇట్లా మనం కొంచెం కాట్లు కనుక పెట్టినట్లయితే అందులోంచి బంక జిగురు లాగా రావడం అనేది జరుగుతుంది. దాన్ని అందుగు బంక అని పిలుస్తూ ఉంటారు. ఈ అందుగు బంక చూర్ణాన్ని ఈ అందుగు బంకను తీసుకొని వచ్చి దాన్ని చూర్ణం లాగా తయారు చేయండి. చూర్ణం అంటే మెత్తగా బాగా ఎండాలి. ఎండిన తర్వాత దాన్ని చూర్ణం లాగా తయారు చేసుకొని భద్రపరచుకోండి. దీన్ని ప్రతిరోజు లేదా మీరు కలవడానికి ఒక 2-3 గంటల ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో ఒక పావు చెంచా నుంచి అర చెంచా మోతాదులో వేసుకొని మీకు కావాలంటే కొద్దిగా కండ చక్కెర కలుపుకొని బాగా కలిపి అప్పుడు మీరు తాగేసేయాలి. ఇలా కనుక మీరు చేస్తే ఇది నరాలలో ఉన్నటువంటి బలహీనతల్ని తగ్గించి నరాలకు మంచి బలాన్ని, పటుత్వాన్ని, ఎక్కువసేపు బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని అందించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకు బంక దీనికి ఒక్కదానికే కాదండి, చాలా మందిలో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్ తో బాధపడే వారికి కూడా ఈ అందుకు బంక చూడడం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇంకొక విధంగా కూడా ఉంది. ఇది పేస్ట్ లాగా కనుక చేసుకొని ఈ పొడిని కనుక పేస్ట్ లాగా కనుక చేసుకుంటే చిగుర్లకు కూడా మంచి బలాన్ని అందిస్తుంది. చిగుర్లలో ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ నరాలు ఉంటాయి కదా, వాటికి కూడా మంచి బలాన్ని అందిస్తుంది. అంతేకాకుండా మోషన్ ఫ్రీగా అయ్యే విధంగా కూడా చేస్తుంది. శరీరంలో ఉన్నటువంటి చెడు రక్తాన్ని కూడా తొలగిస్తుంది. ఇలా చాలా రకమైనటువంటి సమస్యల్ని ఈ అందుగు బంక ద్వారా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఇలా కేవలం ఏకమూలిక ద్వారానే మనము ఈ శీఘ్రస్ఖలనం సమస్యను పూర్తిగా తగ్గించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే చాలా రోజుల గ్యాప్ తర్వాత కలవడం కానీ, ఓవర్ గా బయటికి వెళ్ళినప్పుడు ఓవర్ రొమాన్స్లు, ఓవర్ థింకింగ్, ఓవర్ ఎక్సైట్మెంట్ల వల్ల కానివ్వండి, కొంతమందికి సహజంగానే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతుంది. అలాంటి వాళ్ళు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇలాంటి సమస్యలు ముఖ్యంగా రావడానికి మరికొన్ని కారణాలు ఏంటంటే ఓవర్ మాస్టర్బేషన్, అంటే అధిక హస్త ప్రయోగం వల్ల ఈ సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా మద్యం సేవించడాలు, ఆ నాన్ వెజ్, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, సరిగా నిద్ర లేక బలహీనతలకు గురయ్యే వాళ్ళు, లేదా ఎక్కువగా ఒత్తిడిలకు, లేదంటే ఆర్థిక సమస్యల వల్ల కానీ, ఇంట్లో సమస్యల వల్ల కానీ ఎక్కువగా స్ట్రెస్ అయ్యే వాళ్ళకు ఈ సమస్యలు చాలా త్వరగా అధికంగా వస్తుంటాయి. సో ఇలాంటి చిన్న సమస్యలకు అంటే ఇలాంటి చిన్న సమస్యల్ని మనం దాన్ని పెంచుకొని పెద్దగా చేసుకుంటూ ఉంటాం. సో ఈ చిట్కాను ఫస్ట్ ఉపయోగించండి, చాలా అద్భుతమైన ఫలితాలు సార్. అయినా కూడా ఒకవేళ సమస్య క్యూర్ కానటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితుల్లో ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి కూడా అందిస్తుంది. నా వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.